गणपति बप्पा నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జస్ట్ గణేష్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగనెల్ దగ్గర ఈవినింగ్ అప్డేట్ ఈయనకి అయితే వచ్చేసాం. అండ్ మార్నింగ్ నుంచి అయితే వర్షం అయితే నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. మనకి చూస్తూనే ఉన్నారు కదా, వర్క్ అనేది మనకి ఎలా జరుగుతుంది ఏం కథను మీకు చూడాలనుకుంటే కంపల్సరీ అయితే కంటిన్యూగా చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది తెలుస్తుంది. వర్షంలో మనకు అన్న వాళ్ళు ఆగట్లేదు. మన మట్టి కళాకారు అన్న వాళ్ళు అయితే నిన్న స్టార్ట్ చేస్తారు. ఈ వరకు అయితే నాన్ స్టాప్ గా కంటిన్యూగా అయితే చేస్తూనే ఉన్నారు. అండ్ ఎక్కడి వరకు వచ్చిందో అప్డేట్ మీరు చూస్తే ఆల్మోస్ట్ అయితే మనకి విగ్రహాలు అయితే మట్టి వర్క్ అనేది ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కంటిన్యూగా చూడండి, అప్డేట్స్ అనేది తెలుస్తుంది. అండ్ అలాగనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని కోరుకున్నాను. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ఈవినింగ్ అప్డేట్స్లో మనకైతే బడగనేది. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు వర్షం అనేది నాన్ స్టాప్గా పడుతుంది కదా మనకి. అండ్ కంప్లీట్గా చూస్తున్నాం కదా మనం. అండ్ పైన అయితే మనకి జాలి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ కొంచెం జూమింగ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్లీ అయితే కనిపించట్లేదు, మనకు వర్షం అయితే చేస్తున్నారు కదా. అండ్ పైన అయితే ఫేసెస్ అయితే మనకి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ జాలి వర్క్ స్టార్ట్ చేస్తారు దానికి. అండ్ కంప్లీట్గా మనకి పైన నుంచి కిందకి చూస్తే మనకి ఆల్మోస్ట్ వర్క్ అనేది చాలా వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే అన్న వాళ్ళు బుజ్జ వర్క్ అనేది చేస్తున్నారు. అక్కడ మన చిన్న చిన్న మేజర్ వర్క్స్ ఉంటాయి కదా, అవైతే ఫినిషింగ్ చేసుకుని అయితే కంప్లీట్గా మనకైతే వస్తున్నారు. అండ్ కింద అయితే మనకి ఆల్మోస్ట్ అయితే మట్టి వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా. అండ్ మార్నింగ్ అప్డేట్లో మీకు ఇచ్చాను. అండ్ ఈవినింగ్ అప్డేట్లో ఎంతవరకు వచ్చిందో మీకైతే కంప్లీట్గా అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడైతే చూడండి, అండ్ పోస్టర్ చూడని వాళ్ళైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా పోస్టర్ అయితే మనకి ఎలా ఉందో. ఆల్మోస్ట్ అయితే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి వినాయకుని రైట్ సైడ్ మండపంలో శ్రీ వాసవి కన్నక పరమేశ్వరి విగ్రహం అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్వి కంప్లీట్ అయిపోయింది. అండ్ జగన్నాథ స్వామివి మనకి ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్వి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ అయితే మనకి అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే వినాయకునికి లెఫ్ట్ సైడ్లో మనకి శ్రీ లక్ష్మీ సమేత అవగ్రీవ స్వామిది గడ్డి వర్క్ అనేది స్టార్ట్ చేసారు. అది అయితే మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడు మట్టి అన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు ఇక్కడైతే చూపిస్తాను ప్రజెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనం మట్టి వర్క్ అనేది పొద్దున చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇవి కంప్లీట్గా అనేది చేస్తున్నారు. వర్షం అనేది పడుతున్నా కానీ మనకైతే అన్న వాళ్ళు అయితే చేస్తూనే ఉన్నారు కంప్లీట్గా. అండ్ పొద్దున మట్టివి మనకైతే కలుపుకొని చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు అలానే చేస్తున్నారు చూడండి. పొద్దున అయితే తొక్కి మనకి మట్టి అనేది మొత్తం కంప్లీట్గా మీకు ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తాను. మధ్యాహ్నం లైవ్ పెట్టినప్పుడు అయితే మనకైతే చూపిస్తుండే. లైవ్ అయితే ఇలా పెట్టలేదు, మన వేరే ఛానల్ ప్రశాంత్ 1619లో లైవ్ అయితే పెట్టినండి. అలా అయితే మార్నింగ్ ఈవినింగ్ లైవ్ పెడుతున్నాను, కంపల్సరీ అయితే చూడండి అది. అండ్ ఇప్పుడు మన ఛానల్లోనే మన కల్చర్ ఫెస్టివల్ ఏమో అప్డేట్స్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్స్ అనేది ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి తీసుకొచ్చి మట్టి వర్క్ అనేది మనకి ఎలా కలుపుతున్నారో కంప్లీట్గా. అండ్ ఇక్కడైతే చూడండి మన మట్టి అండ్ వరి పొట్టు
మనకైతే కలిపి మొత్తం అయితే మిక్స్ చేస్తున్నారు కంప్లీట్గా చేసుకున్న తర్వాత మనకి ఇది విధంగా అనేది మనకి చేస్తారు అండ్ కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ కోసం అయితే ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు అమ్మవారిది సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన వారికి మొత్తం కంప్లీట్ అయింది. మీకు పాదాల దగ్గర అయితే చూపిస్తున్నాను. ఇంకా మొత్తం కంప్లీట్ కావాలి కాబట్టి మొత్తం ఫేసింగ్ అయితే మీకు అయితే చూపించలేను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన జగన్నాథ స్వామిది అండ్ ఇక్కడైతే కంప్లీట్ ఆల్మోస్ట్ చూసుకోవచ్చు కంప్లీట్ అయిపోయింది. అండ్ చూస్తున్నారు కదా మొత్తం సెకండ్ లేయర్వి పొద్దున్న అయితే మీకు అప్డేట్లను అయితే మనకి స్టార్ట్ చేసారు. అప్పుడే మనం ఈవినింగ్ అప్డేట్లో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చూస్తున్నారు కదా ఫేస్ మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా వర్క్ ఉన్నది నెక్స్ట్ మనకి ఇది ఆరాలి కాబట్టి ఆరిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు మనకి చూస్తున్నారా కంప్లీట్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మన గడ్డి వర్క్ వచ్చేసి మన శ్రీ లక్ష్మీ సమిత అవగ్రీవ స్వామిది అయితే వర్క్ అనేది గడ్డి వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అవగ్రీవ స్వామిది ఆల్మోస్ట్ మనకి వర్క్ అనేది ఇంతకుముందుకే స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయింది చూడండి. అండ్ మనకి బాడీ అండ్ చేతులువి ఆల్మోస్ట్ గడ్డి వర్క్ అనేది చుట్టేసారు మొత్తం. అండ్ కాళ్ళువి మనకి ఫిట్టింగ్ చేసేసారు. ఆల్మోస్ట్ వర్క్ అనేది ఎంత ఫాస్ట్ చేస్తున్నారో అంత ఫాస్ట్ చేస్తున్నారు అన్నవాళ్ళు. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే మనకి వర్క్ అనేది ఎలా చేస్తున్నారు అనేది సపరేట్ మనం మట్టి తొక్కేది అండ్ గడ్డి మొత్తం కంప్లీట్గా మీకు అయితే కంప్లీట్గా వీడియో అనేది ఒక చిన్న వీడియో పెడతాను. మీరు కంప్లీట్గా చూడండి. అది అయితే సపరేట్ అప్లోడ్ చేస్తాను అది. అండ్ అప్డేట్లను అయితే మీకైతే వర్క్ అనేది ఏం జరుగుతుందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ కంప్లీట్గా అది మీకైతే ఒక మంచి పొద్దున్న అయితే మట్టి తొక్కడం జరిగింది. అది ఎలా తొక్కిరు ఏం కథ ఎలా కలుపుతారు మొత్తం కంప్లీట్గా అయితే ఒక వీడియో అయితే తీశాను. అండ్ ఇప్పుడు మనకి స్వామిది అండ్ కంప్లీట్గా గడ్డి వర్క్ అనేది ఒక చిన్న మంచి లాగ్ అయితే తీస్తున్నాను. అది కంప్లీట్గా చూడండి అది. అండ్ దీని తర్వాత అది వస్తుంది కంపల్సరీ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ ఆర్ట్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయితే చాలా వర్క్ అనేది మనకి చేస్తూనే ఉన్నారు. అండ్ వెల్డింగ్ అన్న వాళ్ళు చాలా వర్క్ పైన అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన బడ గణేష్ పాదాల వర్క్కి మట్టి వర్క్ స్టార్ట్ చేస్తారంటే ఆల్మోస్ట్ అయితే కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అయితే మన దేవతలు అయితే ఫస్ట్ కింద మనకైతే మొత్తం కంప్లీట్గా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే వీటికి రెడీ అయిపోయిన తర్వాత దాని సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ కానీ దాని వర్క్ అనేది మనకి ఇంకా చేస్తారు కాబట్టి కంప్లీట్గా అయితే మనకైతే చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు అవగ్రీవ స్వామి మీద అయితే కింద బేస్ వరకు ఆల్మోస్ట్ అయితే జాలీ అయితే పెట్టేసారు అండ్ గడ్డి పెట్టేసారు. అంటే నాకు తెలిసి ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే మట్టి వర్క్వి ఆల్మోస్ట్ ఫస్ట్ లేయర్ అనేది ఫిట్టింగ్ చేస్తారు. ఎందుకంటే నిన్న మనం పూజ చేసేటప్పుడే మనమైతే చూసాం మట్టి వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు, గడ్డి వర్క్ స్టార్ట్ చేసినండి మన లక్ష్మీదేవత అయితే. అండ్ ప్రజెంట్ అయితే మనం నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ ఈవినింగ్ వరకు సెకండ్ లేయర్వి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి చూస్తున్నారు కదా ఎంత వరకు మనకి ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ చేసారు అన్నవాళ్ళు. మన జగన్నాథ స్వామిది చూసుకోవచ్చు. నేను ఓన్లీ జస్ట్ మట్టి అనేది పూజ చేసాను. నేను ఇవాళ ఈవినింగ్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది సెకండ్ లేయర్ అనేది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్ననే మనకు ఆల్మోస్ట్ నిన్న నుంచి ఇవాళ ఈవినింగ్ వరకు చాలా వర్క్ అనేది జరిగింది. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మన అవగ్రీవ స్వామిది ఆల్మోస్ట్ గడ్డి వర్క్ అయిపోయిందంటే ఫస్ట్ లేయర్ అనేది నైటే పెట్టేస్తారు. ఎందుకంటే ఆరాలు కాబట్టి నైట్ కంప్లీట్గా పెట్టేస్తారు అనుకోండి, రేపు మార్నింగ్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ చేస్తారు. సెకండ్ లేయర్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ లేయర్ అనేది ఆరిన తర్వాత సెకండ్ లేయర్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ కంప్లీట్గా అయితే మనకైతే ఆల్మోస్ట్ పక్కన మనకి దేవత వస్తుంది కదా, దేవత ఆల్మోస్ట్ అయితే గడ్డితోనే మనకి ఫినిషింగ్ అనేది ఆల్మోస్ట్ మనకు కనిపించేస్తూనే ఉంటుంది. మీరు కంప్లీట్గా చూడండి, ఇక్కడ జూమ్ చేస్తున్నాను మీకు. అండ్ చూస్తున్నారు కదా చాలా వర్క్ అనేది మనం ఎంత ఫాస్ట్ చేస్తున్నారో. ఇక్కడ అన్న వచ్చేసి అయితే మనకైతే గడ్డి అనేది దాని చుట్టి సుజలతో కట్టి వెంబడే అన్న వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే మనం రీసెంట్గా అప్డేట్ అయితే బ్యాక్ అయితే చూసుకోవచ్చు. ఈ గడ్డిని అనేది తాడుతో చుట్టి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాలేజ్ అయితే మీకు చూపించాను కదా రెండు మొత్తం మనకి ఎన్ని చూపించాను మీకు ఆల్మోస్ట్ ఒక 7-8 అయితే మీకైతే చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ వీటికి కాళ్ళు చేతులు అవన్నీ ఎగ్జాక్ట్లీ ఎలా వస్తాయో ఆ షేప్లను అయితే మనకైతే గడ్డితోనే ఫస్ట్ మొత్తం గట్టిగా ఎలా అంటే చాలా గట్టిగా మనకి ఎందుకంటే ఉండాలి కాబట్టి తాడుతో సుతులతో అయితే మొత్తం ఫిక్స్ చేసి పెట్టారు కదా.
అప్డేట్లు అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి చెప్పాను ఆ రోజు అది కాల్స్ అనేది ఎక్కడ వస్తాయి ఏం కదా అనేది మనమైతే ఆ రోజు అయితే చెప్పాము. అండ్ ఈ రోజు అయితే చూసుకోవచ్చు అవి కాల్ అనేది మనం క్లిక్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడ వస్తాయి ఏం కదా అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ప్రజెంట్ అయితే మనకైతే వర్క్ అనేది అంతవరకు అయితే అప్డేట్ వచ్చింది. అండ్ కంప్లీట్గా అయితే చూస్తున్నారు కదా. అండ్ ఆల్మోస్ట్ అయితే వర్షం అయితే చూడొచ్చు, ఫుల్ వర్షం అయితే పడుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే వర్షంలో మనకి పొద్దున్న నుంచి పడుతుంది నాన్ స్టాప్గా. ఇంకా 7 days ఉందంట మనకైతే వర్షం అయితే. అండ్ కంప్లీట్గా మనకి వర్షం పడ్డ అండ్ కంటిన్యూగా వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మట్టి అనేది మనకి ఆరాలి కాబట్టి కంప్లీట్గా మనకి వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే టైం బి మనకి ఇంకా 35 days మాత్రమే ఉంది ఫెస్టివల్ వచ్చేసి అయితే మనకి. అంత లోపల మనకు ఫస్ట్ ఏంటంటే మట్టి ఆరాలి కాబట్టి చాలా వరకు ఏంటంటే మట్టి వర్క్ అనేది కంప్లీట్ అయితేనే మనం మిగతా వర్క్ అనేది చేయవచ్చు. మెయిన్ మట్టి ఆరితే మనకి ఫినిషింగ్ అయినా దేనికైనా మంచిగా నీట్గా వస్తుంది అండ్ కంప్లీట్గా. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇంకా గజలమ్మది వర్క్ అనేది స్టార్ట్ చేసారు. అండ్ అదే చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన గద్దెలమ్మ దేవి. అండ్ బ్యాక్గ్రౌండ్ జాలి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి బేసింగ్వి మనకైతే ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి చూడండి. అండ్ జాలి వర్క్ బ్యాక్గ్రౌండ్లో అయిపోయింది మొత్తం కంప్లీట్గా. అండ్ మన అప్డేట్లు అయితే ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే ఈవినింగ్ అప్డేట్లు అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ వీలైతే వర్షం అయితే తగ్గట్లేదు కాబట్టి మనకి ఒకవేళ మట్టి వరకు స్టార్ట్ చేస్తే ఆ అప్డేట్వి మనం 9 కల్లా మీకైతే కంపల్సరీ అయితే మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మనం కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ మన ఛానల్ అయితే డైలీ అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇలానే ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ కామెంట్ చేయండి అందరూ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్లీజ్ సపోర్ట్ మీ.